అంటే వ్యాపారస్తుడు ఎవరైనా మాకు తెలుసు మేము నోరు రాస్తా దయచేయండి బాబు దయచేయండి లోపలికి వచ్చాక ముసుకెందుకు భయపడ్డారా? భయపెందుకు తప్ప దైన్యమే సాహసం ఉపసనే ఆయాసం. అబ్బాయి పండితుడే ఏబిసిడి యారో బాబా ఎక్కవని బాబు అడ్డాలుగా ఏమిరా తప్ప పలకల కలపాపులు పెట్టావా? ఏళ్ళంటే కష్టమన్న ఎసరొచ్చని ఆ చిన్నమ్మాయి చిత్తలేదు బాబు. ఒరే ఈ చిత్రంగా ఉందే ఇంకా సీతీరా ఆషాఢం వెళ్ళాక ఆరంభం చేద్దామని వీలు కాక సీన్ అది సంగతి. ఓపిక వచ్చే మొదలదన్నమాట. చూడ తప్ప సీతి కొట్టి సిరివెట్టింది అంత ఆయన ఓరాయి చేసి మంచిగా చూసి మన ఓబరాయి గారితో ప్రారంభం చేయించు. ఇంకా 15 వారం చేయొచ్చు. ఈ పనికి అందరు వారు వస్తారంటారు ఆయన. దండేసి దండం పెట్టాలని దౌడు పట్టారు. సరే గాని శుభ్రంగా ఉన్నట్టుంది. సబ్వాసం కొడుతుంది. విశాలంగా ఉంది. చూడటానికి ఇప్పుతంగా ఉంది. ఈ గది ఎవరిది? అమ్మాయి చింతామణి బాబు. వాసన చూస్తే వాలిపోవాలని పెట్టండిగా. వాసన చూస్తేనే వాలిపోవాలని పెట్టండిగా. రూమ్ పెద్ద లోపల చూడయ్యా. లతప్ప పైన మెరుగులు లాగానే ఉంది. లోపల చదువులు ఉన్నాయా? అవునవును చూసా. ఆహా ఏమి కవటములు నేను గుర్తులు పెట్టించావు తప్ప. అవే కాదు కూలింగ్ మిషన్ సీలింగ్ ఫ్యాన్ కూడా ఉంది. అవి అవసరం లేదు. వచ్చినడికి వల్లప్పుడు సిద్ధ అని చెప్తే మిషన్ దాని పని అదే చేయకూడదు. బ్యాటరీలు తప్ప వచ్చిన నుంచి ఒకటే వాసన పడుతుంది. ఈ గది ఉంది. అవన్నీ అదే బాబు. ఏం అలా పూలు పట్టించావు? పండగలో పడదాము చూడదు నీ అమ్మ. ఏం చెప్పంటారు బాబు. వెనక మధ్యలో ఉన్నప్పుడు ముద్దుగా దురుద్దుస్తూ తీసేసి వాడుకునేవాడు. లేదు బాబు. ఆయన పోయిన తర్వాత అర్థం లాంటి గది అదిలా తయారై పని లేక పాడైపోయి వాడుకోలేక వదిలేసా. నువ్వంత ఫీల్గా మాట. నువ్వు ఫీల్ అయితే నేను ఫెయిల్ అయ్యి కదా కొత్త బొమ్మతలు పంపిస్తా. ఖర్చు లేకుండా ఆంధ్ర రాష్ట్రానికి సీఎం అయిన మహానుభావుడు దండం పెట్టుకో కష్టకాలంలో పనికి వస్తాడు. స్వామి నాగేంద్ర స్వామి స్వామి అంత బాగానే ఉంది. కానీ ఆ మధ్యలో పోలీస్ అయిన పెట్టిపోయేవా? ఏమి లేదు తప్ప ఆ దుఃఖకి మీ అంతకి జిల్లుకి చింతపండు తప్ప ఆ ఫోటో ఎవరిది? ఆ ఫోటో అదే బాబు. తప్ప పైన దగ్గర పెయింటింగ్ సినిమా అల్లుడు గారు అల్లు పెట్టారు లేదు. అప్పుడే అక్కతో ఆశ లేదు. ఆవును లేదు. కొట్లో బొమ్మతాలు లేదు. పిలిపించి అమ్మాయిని అని సుప్సిత్ గారు ఒకే రీతిని కలరించుకెళ్ళి ఇడుగులో మీ రత్నాల సిద్ధి మీ వజ్రాల సిద్ధి మా ఆయన వరహాల కుప్పమ్మ కుప్పి ఏమి తప్పు కుప్ప కుప్ప అప్పు కోసం నైస్ గా తప్పుకుంటారు. తప్పించుకోకపోతే గొప్పగా ఒప్పించుకోవాలి. రైతు ఉండదు. లేకపోతే బాబు ఏం చెప్పమంటావు? చెప్పొద్దు. ఉన్నదో చెప్పేసి రాజకీయ నాయకులాగా అమ్మాయి మిమ్మల్ని మేజువాణి ఖర్చుల్లో చూసిందట. ఏం ర్యాంకింగ్ చూసిందిరా తప్ప. ఏం ర్యాంకింగ్ తెలియదు. ఏం లేదా తప్ప. ఎదురుండైతే ఎవడైనా ఒకటికాలు కనపడదు. కొండలు తట్టుబట్టినట్టు. అదే ఎదురుకుండానైతే ఉండ మొత్తం ఒక్కసారి పడుతుంది కళ్ళల్లో. ఏమిటది కనపట్టల్లా తప్ప ఆ నామను తేలిగ్గా మాట్లాడమాక. మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలు ఉండేవారు. వాడు ఎక్కడికి పోయినా సరే 100కి 100 రూపాయలు చలావాలి. మీ చలామని మాకు ఎలా ఉన్నా మా చింతామణి మాత్రం మిమ్మల్ని మేజువాణి పిక్చర్లో చూసిన వాళ్ళు అమ్మావుల సుఖశెట్టి గారిని ఒకే రీతిని కలవరిస్తూ మంచంలో ఎగిరి మంచం మీద మంచం కింద కూతురు అన్నవాడు మన అదేంటి చేసిందే వాళ్ళే. అదేంటి కాదు ఆయాస కాదు. సేమ్ ట్యాక్స్ వాళ్ళు చూసి చంద్రకొట్లు వచ్చింది చేస్తారు. అలా ఎందుకు అనుకోవాలా? పోలీసు వాళ్ళకి భయపడనుకోవచ్చు. అలా ఎందుకు అనుకోవాలి? మున్సిపాలిటీ వాళ్ళు చూసి కాపాడు కంగారు పడ్డారు. ఏమన్నా తప్ప నేను ఇలా ఇల్లు పెరిగి చాలా మంచిదైంది. ఏమైంది? పైగా లేదు
టైగర్. టైగరా అమ్మి? టైగర్ అంటే ఏమిటి? లతప్ప మనకి వెంకటేశ్వర రాదా రాకేం బాబు రొచ్చ సురేగేసినప్పుడు I want marriage to ఏం భయపెట్టేది పట్టదా ముందుకెందుకో ధర్మా తొట్టని ఈ ముందుకెందుకో వెంకటేష్ చివరికి ఎందుకో పట్టి బేరం చెట్టు గారికి ఎందుకో సరసాలు టైగర్ అంటే లతప్ప కుక్క. నేను అనుకోలేదు స్వల్పం శక్తిగా అసలు కుక్క మామూలు తప్ప నేను పొద్దులేదు మా పోరాటం మొక్కలు చూసా. దాని మొక్కలు చూసామంటే ఎదురు పడట్టే ఈయన లాభం దిగిందన్నమాట. ఈ మాట ఏం కాదు బాబు, మా చింతామణి మాత్రం ఈ రోజు మంచిగా ఉపయోగ చూసింది. లేకపోతే మీరు తర్వాత మా ఇంటికి వస్తారంటారు ఆయన. ఏ ముఖమో ఎదుగుల తప్ప వయసు పోయినా వాడిపోయి ముఖం, సిక్కిపోయిన సక్కమైన ముఖం, సిరిగల ముఖం, చిత్రమైన ముఖం ఇక్కడ ఉంటే ఎవరు బాబు? ఇంకెవరు తప్ప మీదే. అయ్యో నాదా? ఓషని ఇరుపుడు తగలబడిపోయి ఏం తెలుసుకుంటున్నావమ్మా. అందుకే సకాలం వర్షాలు పడక అకాలంలో పడి రైతులు అన్యాయంగా దెబ్బతిపోతారు. చూడలే తప్ప మీ ఖాతాదారులందరూ కాడికిపోయినా పొట్టైనప్పుడు గట్టి మొత్తైంది. ఆంధ్ర రాష్ట్రానికి ఆనకట్టరాని దాని కదా. మీరు మాత్రం తక్కువనైనా భారతదేశానికి బల్లకట్టలు అంటున్నారు. అయ్యో మీకేం తక్కువ? వ్యాపారం తక్కువ, వ్యవహారం తక్కువ, తప్ప ఈ క్వాలిఫికేషన్ మన దగ్గర ఉంటే అంటున్నావా? అలవాటు ప్రకారం అందరి దగ్గర చదువు మాత్రం మన దగ్గర చదువుతున్నావా? అయ్యో మిమ్మల్ని పట్టుకుని బాబు బాబు నీ అంగము నీ సంగము బాబు, నీ అంగము నీ సంగము నీ మరిలో ఓసిని పైన నాశనం పోతే బతులు అమ్మ కడుపుమార. నేను వచ్చి నీ పద్నాలుగు అమ్మాయి బాగా పిలిపించి అమ్మాయి అసలు కొట్లో గుమ్మస్తా లేదు, సరిగ్గా తలబడిపోతుంది ఎండాకాలం. అమ్మి చెట్టుగారు వచ్చిన చెప్పిన లోనికి రమ్మని కానీ అనమాట అండి. బాబు గారు మీరు ఆ రంగనాయకి ఇంటికి కనుక అమ్మాయి బాధపడుతుంది. నేను అన్నా తప్ప ఫ్రెండ్స్ లేరు, ఫ్రెండ్స్ బలవంతంగా ఈడ్చుకెళ్తే చేయబట్టే కాదులే కండువా పట్టింది. పలుకుబడి పెరుగుద్దని 10, 11, 15 సార్లుగా వచ్చే షాంపిల్గా 15 సార్లు షాంపిల్ అనమాట. పక్కన సున్నా పెట్టేది పట్టింపు తప్ప పక్కన సున్నా పెట్టండి. మా సోలగలిగే వాడిని ఏ రోజు రాత్రి పోయి పెద్దల్లో కలిసి పెద్దలు వీళ్ళు తీసుకొచ్చేది కదా. సరే కానీ దానికి తప్పట మీ అంత వాడు దాన్ని గుమ్మం తప్పవుతున్నా తప్ప. ఈసారి దాని గుమ్మం తగ్గడు తెలిస్తే ఆదరించి వ్యాకరించి అమ్మాయి దాని ఉందయ్యా దాన్ని. ఏం బాబా అంత మూర్చిన పాడు తప్ప అంత భయపడ్డారు. మీకెప్పుడు రాదా ఉమ్మి? నాకెప్పుడు రాదా? అసలు తాంబూలం వేసుకున్నప్పుడు కూడా వచ్చిన వాడకానికి అందరితో వస్తుంది కానీ వర్తం కొట్టుకొచ్చి ఉండరాదు ఇంత మాత్రం రాదు. ఇంకేం వస్తుంది? ఈ మొండల తాగిడి పోయి పడాలి పడింది. బాగా సెలెక్ట్ బాబు నీ మేళా చేసే రోజులు నువ్వు మేళాలు కూడా చేసేదని అన్నమాట. అన్నమాట ఏమిటి బాబు? ఉన్నమాట మేళాలకు నాయకురాలని. అప్పుడు 10 బొమ్మలతో నా పల్లకి పొంగేది. నేను మేళా చేసే రోజులు మీరు మమ్మల్ని తాగితే ఎంతో తప్పుగా భావించేవారు. అలాంటి ఎదుర్కొలాలి రాను రాను ఆ నిమిషంలో పోయి మీకు మడేరిపోయి మా ఇంటి పడవలేదు మాకు తడారిపోతే తప్పొచ్చింది ఆయన. ఈ మాటకి కానీ మనకేమైనా ఉందా? తెక్క కాదు తిట్ట కాదు తిట్ట కాదు దగ్గర చెప్తాను. అమ్మాయి చెప్తే నీ కోసం వచ్చానుకుంటుంది. ఎక్కడ నిలబడతాను ఫోన్ చెప్పు. ఫోన్లోకి పొయ్యి కొట్టమో చెప్పాను. ఎక్కడ చెప్పాలి తీసుకురా. అదే బాబు నల్లమంది పోలీసులు బాగుండదు. పోలీసులు కట్టే సీక్రెట్ ఎవరు నన్ను ముట్టుకున్నారంటే మీ మామయ్య గారు చూస్తే బాధపడరు.
ఎవరమ్మ ఆయన తాళి కట్టపోతా తగిలించిన పోతా ఏదో రే పాప ఆడవాళ్ళం అందరి కోసం